మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 118వ జయంతి సందర్భంగా డోర్నకల్ పట్టణంలో బీజేఆర్ కాలనీలో ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేటబోయిన శంకర్, మైనార్టీ నాయకులు మహమ్మద్ ఫరీద్, మున్నాతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాబు జగజీవన్ రావు ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో యువత నడిచి ఆయన ఆశయాలను సాధించాలని కోరారు. బీజేఆర్ నగర్లోని బాబు జగజీవన్ బొమ్మకి పూలమాలలు వేసి నివాళులు అర్పించాము. ఆయన ఆశయ సాధనలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. 118వ జయంతి రోజు మనం జరుపుకుంటున్నాం. దేశ రాజకీయాల్లోనే ఆయన జగన్ ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం, ఆయన అర్థం చేసుకొని చాలా ఇదిగా భావిస్తున్నాం. ఆయన రాజకీయాలలో చెరగని ముద్ర వేసి రాజకీయ మార్పుల్నే మార్చేసి దళితుల కోసం ఆయన ఒక జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు. అట్లాంటి ఎన్నో రాజకీయాలు, ఎన్నో పదవులను అనుభవించి ఎన్నో పదవుల్ని దేశ ప్రజల కోసం అంకితం చేసి ఆయన సేవలు ఎన్నలేని సేవలు చేసినటువంటి ఆయన ఈరోజు మనకు లేకపోవడం అనేది, ఆయన ఆశయాల్ని కానీ వాటిని ఏదైనా మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇట్లాంటి మహానుభావుని మనం స్మరించుకోవడం ఏదైనా మనకు ఉన్న ఒక అదృష్టంగా భావించాలి. ఆనాడు మనం లేము కాబట్టి ఇప్పట్లో మనం ఆయన గురించి చరిత్ర చూసుకుంటే ఆయన మన దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఫస్ట్గా